మీనింగ్ ఏంటంటే వన్ సైడ్ వచ్చేసి మీకు సింబల్ క్రాస్ కనబడుతుంది, బెండ్. ఇది గుర్తుపెట్టుకోండి. వన్ సైడ్ స్ట్రైట్ ఉంటుంది, వన్ సైడ్ క్రాస్. ఇది బివెల్. బివెల్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వన్ సైడ్ మీకు క్రాస్ కనబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్ లో. సింగిల్, బివెల్, బట్ వెల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సింగిల్ వి బట్ వెల్ అన్నట్టు. సింగిల్ వి బట్ వెల్ విత్ బ్రాడ్ రూట్ ఫేస్. బ్రాడ్ రూట్ ఫేస్ అన్నట్టు. ఇక్కడ ఒక వై లాగా వచ్చింది. రూట్ ఫేస్ అంటే మనకు ఇక్కడ ఉంది కదా, అదేనా? అదేనా? కరెక్ట్ కనబడదు. ఇప్పుడు ఇక్కడ వరకు విఏ రూట్ ఫేస్ గ్యాప్ అనేది ఎక్స్టెన్షన్ ఉంది. ఓకేనా? ఈ సింబల్ కూడా వై రూట్ ఫేస్ ఇండికేట్ చేసేలాగా వి చూపించండు, రూట్ ఫేస్ చూపించండు. సింగిల్ వి బట్ వెల్ విత్ బ్రాడ్ రూట్ ఫేస్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ బివెల్ అన్నాడు. గమనించండి, ఇది ఇది సేమే. బివెల్ అనే వర్డ్ అయితే ఏం చెప్పాను? వన్ సైడ్ వచ్చేసి క్రాస్. ఇక్కడ క్రాస్ వస్తుంది. ఇది కొంచెం పైకి పోనీ ఎలిమెంటరీ సింబల్స్. ఇప్పుడు ఇది ఎట్లుంది? క్రాస్ ఉందా? అంటే మనం యాజ్ పర్ వర్క్ పీస్ మీద ఎలా ఇమాజినేషన్ చేస్తాం అంటే వన్ సైడ్ వర్క్ పీస్ వచ్చేసి స్ట్రైట్ ఉంటుంది. ఓకేనా? వన్ సైడ్ ది ఇట్లా క్రాస్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా ఫిక్స్ అవుతుంది. అర్థమైనప్పుడు మీకు ఇది స్ట్రైట్. వన్ సైడ్ క్రాస్ వచ్చి బ్రాడ్ రూట్ స్పేస్ ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎట్లుంది, ఇలా స్ట్రైట్ ఉంది, సింబల్ ఇలా. అవునా? ఓకేనా? కనబడుతుందా? ఓకే సార్. ఇప్పుడు నేనేం చెప్పా? బివెల్ అనే వర్డ్ వచ్చినప్పుడే క్రాస్ అవుతుంది, క్రాస్ అవుతుందని చెప్పాను. బివెల్ అనే వర్డ్ వచ్చింది, పైన బివెల్ లేదు. సింగిల్ వి బట్ వెల్ బ్రాడ్ రూట్ ఫేస్ అని ఇక్కడ బివెల్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం పైకి పోయింది. సింగిల్ యూ బట్ వెల్ ప్యారలల్ sloping sides. Parallel perpendicular అంటే ఏంటిది? Parallel lines perpendicular lines అంటే parallel lines అంటే straight. ఇది parallel, ఇది perpendicular. ఇది అర్థమైంది కదా? ఇక్కడ సింగిల్ యూ. యూ వచ్చేసి మరి వర్క్ పీస్ పైన ఎలా చేస్తారు అనుకుంటారా? సింగిల్ యూ. ఇక్కడ యాంగిల్ ఉంటుంది యూకి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది యాంగిల్ వస్తుంది అన్నట్టు. స్ట్రైట్ చేయకుండా యాంగిల్ కట్ చేసి ఇది సింగిల్ యూ లాగా మ్యాప్ చేసి అక్కడ చూడండి అదే ఉందా జాయింట్. ఇట్లా ఉంది కదా. డబుల్ యూ అంటే ఇది ఈ సైడ్ వస్తుంది మళ్ళీ. ఓకేనా? ఓకే సార్. దీన్ని డబ్ల్యూ డబుల్ యూ. కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది కదా?
సింగిల్ యూ బట్ వెల్డ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? సింగిల్ సింగిల్ జే బట్ వెల్డ్. జే వచ్చేసి అట్లా ఉంది. ఇది స్ట్రైట్. ఇక్కడ సింబల్ అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాకింగ్ రన్. బ్యాకింగ్ రన్. ఈ బ్యాకింగ్ రన్ ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు 2 వర్క్ పీసెస్ ఇక్కడ ఏదో జాయిన్ చేస్తున్నాం. వీటికి ఇక్కడ ఒక 3 mm గ్యాప్ ఉంది, రూట్ గ్యాప్. దీన్ని ఏమంటాం అంటే రూట్ గ్యాప్ అంటాం. ఈ రూట్ గ్యాప్ కి వెల్డింగ్ చేస్తున్నాం పైన. ఈ వెల్డింగ్ కొట్టేటప్పుడు మెటల్ అనేది ఫిల్ అవుతుంది. ఫిల్ అయ్యే మెటల్ దాంట్లో కిందికి వస్తుంది కదా, ఇలా కిందికి రాకుండా బ్యాక్ ప్లేట్ సపోర్ట్ చేస్తాం. దీనికి సపోర్ట్ చేసి ఇక్కడ వెల్డింగ్ చేస్తాం. టాకర్ వేస్తాం రెండు రూట్ గ్యాప్ తోటి. రూట్ గ్యాప్ తోటి టాకర్ వేస్తాం అంటే ఇప్పుడు వెల్డింగ్ మెటల్ కిందికి వస్తుంది. ఇంకా ఇది సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ ఉంది కాబట్టి బీడింగ్ అనేది మనం కరిగించిన లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. మెటల్ ఐరన్ అనేది మనం కరిగినప్పుడు లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది. కాబట్టి లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు అది జారి పడిపోదు. అవునా? జారి పడిపోదు. ఎందుకంటే లిక్విడ్ స్టేట్ లో రానప్పుడు మెటల్ జాయింట్ అవుతుందా? కాదు, జాయింట్ కాదు. కాబట్టి లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు అది పడిపోకుండా బ్యాక్ ప్లేస్ సపోర్ట్ పెట్టింది. బ్యాక్ ప్లేట్ దాన్నే బ్యాకింగ్ రన్ అంటాం. సింబల్ చూడు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ పైకి ఫిల్లెట్ వెల్డ్. ఫిల్లెట్ వెల్డ్ నేను చెప్పే కదా. ఫిల్లెట్ వెల్డ్ లో జాయింట్ ఇలా ఉంటుంది, వర్క్ పీస్. ఇక్కడ ఇంతగా మనం ఫిల్ చేసేది అక్కడ సింబల్ చూడు, అలానే ఉందా? ఫిల్లెట్ వెల్డ్ సింబల్. నెక్స్ట్ ఏముంది? ప్లగ్ వెల్డ్. ప్లగ్ సింబల్. ఓకేనా? నెక్స్ట్ ఏదండి? స్పాట్ వెల్డ్. స్పాట్ వెల్డ్ కి 0. స్పాట్ వెల్డింగ్ ఎందుకు 0 వచ్చిందని చెప్పగలుగుతారా? స్పాట్ వెల్డింగ్ లా ఏమైందంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఓకేనా? ఈ మధ్యలో మనం వర్క్ పీస్ సెట్ చేస్తాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ ప్లేస్ లోనే జాయింట్ అవుతుంది. స్పాట్ వెల్డింగ్ కి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఒకటేమో కదులుతూ ఉంటుంది. ఇది పైన వచ్చేసి పైకి కిందకి డౌన్ అప్ మూమెంట్ తీసుకుంటుంది. అప్ డౌన్ ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి ఫిక్స్డ్ ఉంటుంది. ఓకేనా? ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఈ డైరెక్షన్ ప్రకారం వర్క్ పీస్ మూవ్ అయినప్పుడు ఇది పైకి లేస్తుంది. తర్వాత ఇది మూవ్ అయి ముందుకు పెరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనకు కావాలో అక్కడ జాయింట్ అవుతుంది. సింబల్స్ ఇక్కడ చూడు చూపిస్తాను. ఇక్కడే జాయింట్ అవుతుంది ఇంటర్నల్ గా. దీనికి ఎక్సెస్ ఫిల్లర్ రాడ్స్ అవసరం లేదు, ఎక్సెస్ ఫిల్లర్ మెటీరియల్ అవసరం లేదు. వర్క్ పీస్ మెటీరియల్ కరిగి అవే జాయింట్ అయిపోతాయి హీట్కి. ఇక్కడ మనం ఎక్కడైతే ఎలక్ట్రోడ్ టచ్ అవుతుందో ఆ ఏరియాలో జాయింట్ అవుతుంది, హీట్ జనరేట్ అయ్యింది. ఇది ఎగ్జాక్ట్గా ఈ ఎలక్ట్రోడ్స్ ఇవి 2 కూడా ఎలక్ట్రోడ్స్. ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, ఒకటి అప్ డౌన్ మూవ్ అవుతుంది. ఇది పైకి వేసి కిందకి వచ్చినప్పుడు ఎక్కడైతే మనం రిక్వైర్డ్ జాయింట్ ఉందో అక్కడ మనం ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెజర్ వెల్డింగ్ అంటాం. స్పాట్ వెల్డింగ్, ప్రెజర్ వెల్డింగ్ అంటాం.
ఇది స్పాట్ వెల్డింగ్ సింబల్. నెక్స్ట్ సీమ్ వెల్డింగ్. సీమ్ వెల్డింగ్ లైక్ స్పాట్ వెల్డింగ్ లానే, కాకపోతే ఇక్కడ ఆ సింబల్ ఎలా ఇస్తారంటే సీమ్ వెల్డింగ్ కూడా ప్రెజర్ వెల్డింగ్. ఓకేనా? షీట్ మెటల్ వర్క్స్ అది కూడా షీట్ మెటల్ వర్క్స్. ఓకేనా? ఇవి ఎలిమెంటరీ ఆఫ్ సింబల్స్. ఇవి ఎగ్జామ్లో 100% క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవి మీకు ఇంత సేపు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినాయి. ఓకేనా? ఈ సిబిటి ఎగ్జామ్లో 100% వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిమెంటరీ సింబల్స్ నేము సింబల్ రాసి పెట్టుకోవాలి. నేను దాని మీద టెస్ట్ కూడా పెడతాను ఓకే సార్. వీడియో.